జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పిట్టతండ గ్రామానికి రావడం జరిగింది. మరి అందరూ కూడా కావాలి. మరి పచ్చదనం పరిశుభ్రంగా మరియు ఈగల దోమల పైన మరి ఈగల వల్ల దోమల వల్ల అనేక రోగాల వల్ల పడుకుని అంత జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతూ మరి ముందు తెలంగాణ సంస్కృతి సారథి రంగారెడ్డి జిల్లా కళాకారుల పక్షాన కళాకారులను తెలియజేస్తా ఉన్నాం. మీ ముందు మరి మొక్కల పైన విత్తనాలు జారీ పాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిర వనప్రభ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటమ్మ ఆకాశం చుక్కల లెక్క మొక్కలు నాటమ్మ ఆకాశం చుక్కల లెక్క చెట్లను పెంచన్న గాలివాన మనకే దక్క గాలివాన మనకే దక్క పచ్చదనం పరుచుకుంటే అడివంతా అల్లుకుంటే పుడమంతా పులకించాలి గాలొచ్చి గంతెయ్యాలి ఆకువలం ఆటాడాలి గాలొచ్చి గంతెయ్యాలి ఆకువలం ఆటాడాలి చిత్తను నరుకొద్దంటే వినవో వెనుకొచ్చే నీ గతి నీ గనవో 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 కాయలనిచ్చి కడుపు నింపేటి చెట్టమ్మ ఆ కడుపును చూసి అన్నం పెట్టేది మన అమ్మ ఒక్కటని తెలుసుకో చెప్పినట్టు మసులుకో నిన్ను నువ్వు బాగు చేసుకో వృక్షాలే గాలుపాలి మేఘాలే మెత్తబడాలి వృక్షాలే గాలుపాలి కొమ్మలు నట్టు వద్దంటే వినవు జలవాయువులొస్తే గనవు కొమ్మలు కొట్టొద్దంటే వినవు జలవాయువులొస్తే గనవు కొమ్మలు కొట్టొద్దంటే వినవు జలవాయువులొస్తే గనవు కొమ్మలు కొట్టొద్దంటే వినవు జలవాయువులొస్తే గనవు పండ్లను గిచ్చి శక్తినిచ్చేటి ఆ కొమ్మ తోడా బుట్టి కూడా పెరిగిన చెల్లెమ్మ ఒక్కటని తెలుసుకో బిడ్డలా తెలుసుకో తొట్టని దాటయ్యొద్దు వానొచ్చి వరదవ్వాలి చెప్పులని దున్నేయాలి వానొచ్చి వరదవ్వాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వానాకాలంలో మొక్కలు నాటాలి. మొక్కల వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తండావాసులందరూ కూడా మరి ఈ యొక్క మొక్కల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరుస్తూ, అలాగే ప్రస్తుతము అనేక చోట్ల ఈ డెంగ్యూ లాంటి మలేరియా చికున్గున్యా లాంటి జబ్బులు బాగా వస్తున్నాయని తెలుసుకున్నారు కాబట్టి వీటిని నివారించుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలు ఉంటున్నాయి, నీళ్ళ నిల్వ లేకుండా చూసుకోవాలి. ఆ నీటి నిల్వలపైనే దోమలు గుడ్లు పెడతాయి కాబట్టి నీటి నిల్వ లేనట్లయితే దోమలు నివారించిన వాళ్ళకి ఈ విషయం తెలియజేస్తూ